గుంటూరు జిల్లాలో కొలువైన 24 అడుగుల ఎత్తులో ఏకశిలా విగ్రహంపై కొలువైన అంజనీ పుత్రుణ్ణి దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలు కొలువైన చినకాశీ అయిన పొన్నూరు ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు. కొన్ని ప్రదక్షిణలతో కోరిన కోరికలు తీర్చి అతి శక్తివంతమైన దైవం ఈ ఆంజనేయుడు. ఒక మాటలో చెప్పాలి అంటే మన దేశమంతా రామభక్త హనుమంతుడికి గ్రామానికో గుడి ఉంటుంది. ప్రతి చోట భారీ సంఖ్యలో భక్తులుంటారు. నమ్మి కొలిస్తే పిలిచే దైవంగా అంతా స్వామిని ఆరాధిస్తారు. హనుమంతుడి ఆలయాల్లో ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అలా ఈ గుడిలో 11 ప్రదక్షిణలు చేసి మనసులోని కోరిక నెరవేరుతుందని భక్తుల అపార నమ్మకం. ఒకసారి చరిత్రలోకి వెడితే 1940లో తయారు మొదలుపెట్టిన ఈ ఏకశిల విగ్రహాన్ని అత్యంత వ్యయ ప్రయాసాల కోర్చి 1950 నాటికి పూర్తి చేసి 24 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తరలించారు. అయితే స్వామివారిని ప్రతిష్ఠించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవడంతో 1969 వరకు స్వామివారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు. 1969లో జగన్నాథ స్వామివారి అమృత హస్తాల మీదుగా స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు హనుమంతుణ్ణి సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామివారి ముందు నిలబడి తిలకించాలంటే తల పైకి ఎత్తి చూడాల్సిందే. మెట్ల మార్గం ద్వారా పైకెళ్లి స్వామివారికి నిత్య పూజలు చేస్తుంటారు. ఆకు పూజ ఇక్కడే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంగళ, శని, ఆదివారాల్లో ఈ ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మక్కువ చూపుతుంటారు. ఈ ఆలయంలో 11 ప్రదక్షిణలు చేసి తమ కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే తాము కోరిన కోరికలు నెరవేరిన వెంటనే 108 ప్రదక్షిణలు చేసి స్వామివారిని సేవిస్తారు. అనేక పర్వదినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. స్వామివారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది. అనేక విశిష్టతలున్న స్వామి ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే మనసుకు ఎక్కడా లేని ప్రశాంతత వస్తుందని భక్తులు చెబుతున్నారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే పావన సుతిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.